శ్రీ రాధే కృష్ణ. భీమునికి 10,000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? అతను వాయువు అంశ కాబట్టే అంత బలవంతుడయ్యాడా? అంటే వాయువు అంశ కాబట్టి బలవంతుడే, కానీ కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులతో పాటు 80% మంది కౌరవ సేనను తుక్కు తుక్కు చేసేంత బలవంతుడు ఎలా అయ్యాడో తెలుసా అండి? చిన్నప్పుడు భీముని శక్తి చూసి దుర్యోధనుడు అలాగే కౌరవులు ఓర్చుకోలేకపోయేవాళ్ళు. భీముడు ఎంతో బలవంతుడు కదా, ఈ దుర్యోధనుడి యొక్క సోదరులందరినీ కూడా ఏడిపిస్తూ ఉండేవాడు మామూలుగా సరదాగానే. వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని భీముని పైన ద్వేషాన్ని పెంచుకున్నారు. భీముడిని ఎలాగైనా హతమార్చాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే భీముణ్ణి అలాగే పాండవులందరినీ కూడా ఆడుకునేందుకు గంగాతీరంలో ఉన్న వనానికి తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో భీముడు తినే ఆహారంలో వీళ్ళు కాలకూట విషాన్ని కలిపి అతనికి పెట్టారు. ఆ ఆహారం తిన్న భీమసేనుడు స్పృహ కోల్పోయాడు. భీమసేనుడు స్పృహ కోల్పోగానే భీముని యొక్క కాళ్లను చేతులను గట్టిగా బంధించేసి నీటిలో పడేశారు గంగానదిలో. భీముడు పడ్డ ఆ ఫోర్స్కి భీముడు పాతాళంలోని ఉన్న నాగలోకంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన పడిన ఫోర్స్కి ఆయన కింద పడి ఎన్నో నాగులు మరణించాయంటండి. అది చూసిన నాగులు ఆశ్చర్యపోయాయట. ఇతనిని కాటేసి ఎలాగైనా చంపేయాలి అని అనుకున్నాయట. ఇంతలోనే భీమునికి స్పృహ వచ్చేసింది. చంపాలి అని అనుకున్న నాగులతో భీముడు ఎంతగానో పోరాడాడు. ఆ పాములు కూడా ఎన్నో కాట్లు భీముని పైన వేశాయి. ఇంతకుముందు భీముడు తీసుకున్న విషమంతా కూడా విరుగుడైపోయింది. అంతలో అక్కడికి వచ్చిన నాగరాజు వాసుకి అలాగే ఆర్యకుడు అదంతా చూసి ఆశ్చర్యపోయారు. భీముని శక్తిని చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి భీముని యొక్క వివరాలు అడుగుగా భీముడు తన మునిమనవడని ఆర్యకునికి తెలిసింది. కుంతీదేవి యొక్క తాతగారే ఈ ఆర్యకుడు. నాయనా భీమా, నువ్వు నా మునిమనవడవే అయ్యా, చాలా సంతోషం అంటూ భీముని ముందు 10 మెరిసే రసం ఉన్న పాత్రలను ఉంచి, ఈ 10 పాత్రల్లో ఒక్కొక్క పాత్రలో 1000 ఏనుగుల బలం ఇచ్చే రసం ఉంది నాయన, నీకు ఎంత కావాలో అంత త్రాగు అని అన్నారట. అనగానే భీముడు అన్ని పాత్రల్లోని రసము తాగేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడట. ఆ నిద్ర నుండి భీముడు మేలుకోవడానికి ఎన్నో రోజులు పట్టిందట. అలా మేలుకున్న భీముడు 10,000 ఏనుగుల బలాన్ని పొందాడు. అంతేకాకుండా ఇక మీదట ఎలాంటి విషము కూడా అతన్ని ఏమీ చేయలేదని తెలుసుకుని అక్కడ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరి హస్తినకు వచ్చాడు భీమసేనుడు. అంతేకాదండి, భీముడు ఏం చేస్తాడంటే త్రేతాయుగంలో రామచంద్రునికి హనుమంతుడు ఎలాగో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునికి భీముడు కూడా అలాగే ఆ కృష్ణ పరమాత్మ చేతిలోని ఒక పనిముట్టులాగా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంతటి స్వామి భక్తి గలవాడు మన భీమసేనుడు. అతని జీవితంలో నలుపు తెలుపు మాత్రమే ఉంటాయండి. అడ్డగీతలు, నిలువుగీతలు, జీబ్రాలు అంటూ అలాంటివేవీ ఉండవు. మిగిలిన వారు కూడా ధర్మాత్ములే, కానీ వారు శ్రీకృష్ణ పరమాత్మ ఇది ధర్మం మీరు చెయ్యాలి అని చెప్పినప్పుడు సరే అంటారు. కానీ వాళ్ళు బంధువుల్ని చూడగానే వీరితో ఎలా యుద్ధం చెయ్యాలి, అది అధర్మం కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ భీముడు అలా కాదండి. ధర్మం అధర్మం, స్వామి చెప్పారంటే అదే ధర్మం. స్వామి చెప్పిన దాన్ని మనం చేస్తే ఎలాంటి పాపకర్మ అనేది మనకంటదు అని ఆలోచించేవాడు భీమసేనుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏది చెప్తే అదే ధర్మమని నమ్మేవాడు మన భీమసేనుడు. అందుకే అంత బలవంతుడయ్యాడు. అది బుద్ధిబలం, ధర్మబలం, శరీర బలం, ఇదంతా స్వామి భక్తి వలన వచ్చిన బలం. ఆ పరమాత్మను నమ్ముకున్నారు కాబట్టే పాండవులు చివరికి విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ మనం కూడా ముందుకు సాగుదాం. జై శ్రీకృష్ణ.